ఒకప్పుడు సంతానం కోసం మాత్రమే సంసారం ప్రజాయై గృహమేధినామని చెప్పి రఘువంశరాజుల గురించి చెప్తాడు కాళిదాసు. అటువంటి వాళ్ళందరూ ఆ వంశంలో ఉండబట్టే రాముడు ఆ వంశంలో జన్మించాడు. పూర్వులందరూ సంప్రదాయం కలిగిన వాళ్ళు అయితేనే ఉంటుంది. కనుక అటువంటి చక్కని సత్సంప్రదాయం పాటించేటు ఉద్దేశం ఉంటేనే కదా ఇటువంటి ప్రశ్నలు వచ్చేది. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ముందు శుచిగా ఉండండి, శారీరకంగా మానసికంగా, అది ప్రధానం. ఆ తరువాత ఇది పవిత్రమైనటువంటి కార్యమే తప్ప, అంటే ధర్మబద్ధంగా వివాహమైన భార్యాభర్తలకు మాత్రమే చెప్తున్నా, వేరే విషయాలకు కాదు. అంచేత ఇది పవిత్ర కార్యమే గనక దానికోసం మనమేమి ఇళ్ళు కడుక్కోవడాలు లాంటివి ఏం చేయక్కర్లా. నిజానికి దానికి ముందుగానే పక్కబట్టలు మార్చుకుంటారు, తర్వాత కాదు. ఆ తర్వాత మార్చకపోతే పర్వాలేదు, కానీ ఎందుకు మారుస్తారంటే ఈ రోజుల్లో అందరూ మంచాల మీద కూర్చునే అలవాటు వచ్చేసిందమ్మా. పూర్వకాలం పగటిపూట మంచాల మీద ఉండేవాళ్ళు కాదు, పైగా ఇతరుల మంచాల మీద కూర్చునేవాళ్ళు కాదు. ఈనాటికి కూడా నేను ఎవరింట్లో మంచం మీద కూర్చోలేదు, ఈనాటి వరకు. కిందన్నా కూర్చుంటాను కానీ. ఎందుకంటే అది భార్యాభర్తలు తాము ఒక యజ్ఞకార్యం నిర్వర్తించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి యజ్ఞవేదిక లాంటిది. వాళ్ళకి మాత్రమే పరిమితి, ఇతరులు ఎందుకు? వాళ్ళ పిల్లలకు అనుమతి ఉంటుంది, చిన్నపిల్లలైతే. కనుక ఆ తరువాత అందరూ వచ్చి కూర్చుంటారు కనుక పక్క బట్టలు మార్చుకోవాలి, కానీ లేకపోతే దాని అవసరం లేదు. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే పురుషుడు స్నానం చేయాలి, స్త్రీ చెయ్యక్కర్లేదు.